అందరిలో అన్లాక్ గడియారం అయితే ఉంటది. మనం అలా కాకుండా డిజిటల్ గడియారం అయితే ఆర్డర్ పెట్టాను. దీన్ని ఓపెన్ చేస్తే లోపల మనకి గడియారం ఈ విధంగా అయితే ఉంది. సింపుల్ గా వాల్ మౌంట్ చేసుకునే దానికి 220 అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ సెల్స్ వేసుకునే దానికి అయితే ఇచ్చున్నారు. దీంట్లో బ్యాటరీ లేకుండా జస్ట్ పవర్ కేబుల్ పెట్టి చెక్ చేస్తున్నా ఎలా ఉందనేది. అబ్బా చూస్తుంటేనే భలే ఉంది. దీన్ని వాల్ మౌంట్ కావాలంటే వాల్ మౌంట్ చేసుకోవచ్చు, లేదన్నా ఇలా టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. దీంట్లో బ్రైట్నెస్ వచ్చేసి మనకి లెవెల్ 5 వరకు అయితే ఉంది. అలాగే టైం అయితే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బ్యాటరీస్ వేసి పవర్ కనెక్షన్ రిమూవ్ చేసి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు పవర్ కేబుల్ తీసి చూద్దాం. పవర్ కేబుల్ తీసినా మనకి స్క్రీన్ మొత్తం వర్కింగ్ లోనే ఉంది. దీన్ని మనం సింపుల్ గా ఇంట్లో వాల్ మౌంట్ గా చేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుంది. ఈ సైడ్ మొత్తం మనకి ఏ వారం అని అయితే చూపిస్తున్నది. ఇక్కడ వచ్చి రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. దీంట్లో మనం 2 అలారమ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక అలారం అయితే సెట్ చేస్తున్నాను. దీన్ని పవర్ కేబుల్ తో కాకుండా ఓన్లీ బ్యాటరీస్ మీద అయితే మనకి స్క్రీన్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే స్క్రీన్ ఆగిపోద్దో మనం గట్టిగా మాట్లాడాం అనుకోండి, అప్పుడు మళ్ళీ స్క్రీన్ అయితే వెళ్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ సెన్సార్ అనుకున్నా, కాకపోతే మనం గట్టిగా మాట్లాడినప్పుడు ఇది వెలుగుతుంది అనమాట. మీరు కూడా దీన్ని చెక్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు.